त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 4వ తేదీ సోమవారం పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు మాఘమాసం కృష్ణపక్షం నవమి సోమవారం రాత్రి 2:50 వరకు ఉంది। జ్యేష్ఠ నక్షత్రం పగలు 11:35 వరకు ఉంది। ఈ రోజున వర్జన రాత్రి 7:31 నుంచి 9:06 వరకు ఉంది। అమృత ఘడియలు తెల్లవారితే మంగళవారం 5:03 నుంచి 6:19 వరకు ఉన్నాయి। మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:35 నుంచి 1:22 వరకు ఉంది। మరలా 2:55 నుంచి 3:42 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:03 అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। ఈరోజు మేషంలో గురువు, కన్యలో కేతువు, చంద్రుడు వృశ్చికంలో ఉండి ఆయన తర్వాత మధ్యాహ్నం నుంచి ధనుసులో ప్రవేశిస్తారు। కుజ శుక్రులు ఇద్దరు కూడా మకరంలో, రవి బుధ శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఈ 9 గ్రహాల యొక్క ప్రభావంగా 12 రాశుల యొక్క ఫలితాలను మనం చూస్తే మేషరాశి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి। కుటుంబ విషయాల్లో చాలా చక్కనైనటువంటి సానుకూలత ఉంది। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు లేనటువంటి మంచి జీవనం సాగుతుంది। అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు। దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి। అంతా సుఖంగా ఉంటుంది। వృషభ రాశి చాలా సూక్ష్మంగా ఏ పని ఎట్లా చేయాలనే విషయంలో ఒక మంచి ఆలోచన చేస్తారు। ఆ ఆలోచనలు అమలు చేస్తారు, మంచి జీవితాన్ని గడుపుతారు। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। ఖర్చులు నియంత్రిస్తారు। రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు। ఉద్యోగంలో కొత్త ప్రయత్నాలు చేయకుండా, వ్యాపార విషయంలో కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటే అంత సబబుగా ఉంటుంది। భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు। మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। అన్ని విధాల లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది। మిథున రాశి ఎప్పుడు ఏ పని చేయాలి, ఎలా చేస్తే లాభిస్తుంది, ఎలా చేస్తే ఇబ్బంది అవుతుంది అనే విషయంలో ఒక మంచి చక్కటి బుద్ధి కుశలత కలిగి ఉంటారు। దాంతో వాళ్ళ మీకు ఇబ్బందికరమైన పనులు దూరంగా ఉంచి లాభదాయకమైన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। తద్వారా ఎంతో లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది। కర్కాటక రాశి అన్ని పనులు స్వయంగా చూసుకోవాలి। అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయాలి। కలహాలకు దూరంగా ఉండండి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి వార్తలు వింటారు। కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో మంచి మాటలు వింటారు। అలాగే పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా వినే అవకాశం వస్తుంది। మీరు ఉద్యోగంలో అధికారుల దగ్గర నుంచి, మీ దగ్గర పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। సింహరాశి చాలా అద్భుతమైన కాలం। పనులు ఆలస్యం అవుతాయి, కానీ మీరు ఓర్పుగా వ్యవహరిస్తే అన్ని లాభంగా ఉంటాయి। పని ఆలస్యం అవుతుందని భయపడినా, దూకుడుగా వ్యవహరించినా అది ఇబ్బందికరం అవుతుంది। కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు। శుభకార్య ప్రయత్నాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు। అన్ని పనులు కూడా మరి చాలా బాగా నడుస్తూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। తదుపరి కన్యారాశి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి। ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। మంచి జీవితం గడుపుతారు, మంచి ఫలితాలు తీసుకుంటారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది। అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది।
అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కన్యా రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు పాత సమస్యల మీద యుద్ధం చేస్తే ప్రస్తుతం గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది, లాభించే అవకాశం ఉంది. కొత్త వ్యవహారాల జోలికి పోకుండా ఉంటే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తులారాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. పనులన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి మంచి వార్తలు వినబడతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అందరికీ కూడా ఇక్కడ గురు శుక్ర బుధ సంచార అనుకూల ప్రభావం చేత మంచి ఫలితాలు, మీ ప్రయత్నాలకు మంచి లాభదాయకమైన సూచకాలు అందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి అద్భుతమైన రోజండి. గ్రహచారం చాలా బాగుంది, కుటుంబ విషయాలు చాలా బాగున్నాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగున్నాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు ఉత్పత్తి అవుతే తెలివిగా సరిచేస్తారు. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి ప్రతి పని వేగంగా నడుస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బాగుంటాయి. మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు సూక్ష్మంగా ఆలోచించి ఏ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందనే దాంట్లో ఒక చక్కనైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ధనురాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏం లేవు ప్రస్తుతం. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా నడుస్తున్నాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను విజయం చేసుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా సుఖవంతంగా లాభాలు పొందుతూ ముందుకు వెళ్తారు. మకర రాశి యాక్చువల్లీ బుధ శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత మీరు తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. సమస్యాత్మకమైన కార్యక్రమాలను పక్కన పెడతారు. ఏవైతే అనుకూలిస్తాయో వాటిని మాత్రమే చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చక్కగా లాభదాయకంగా మరల్చుకోగలుగుతారు. కేవలం మీరు మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. అందరితోనూ మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. స్నేహపూర్వకమైన సంచారం చేయాలి. తద్వారా మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి గ్రహచారం నడుస్తోంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.